రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోకపోతే ఆమరణ దీక్షలు బంద్కు పూనుకుంటామని విద్యార్థి ప్రజా సంఘాలు హెచ్చరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సాంఘిక సంక్షేమ హాస్టళ్ల మెస్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని, ప్రభుత్వం మూతపడిన సంక్షేమ హాస్టళ్లను తిరిగి ప్రారంభించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువతకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్టడీ సర్కిల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరుతూ నేడు నంద్యాలలోని స్థానిక పద్మావతినగర్ సెంటర్లోని జ్యోతిరావు పూలే విగ్రహం సర్కిల్ సెంటర్లో విద్యార్థి ప్రజా సంఘాలు భారీ నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో జీవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రామినేని రాజునాయుడు, గిరిజన విద్యార్థి సమైక్య జీవీఎస్ రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు రవీంద్రనాయక్, డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ రియాజ్ పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే పేద విద్యార్థులకు, అదేవిధంగా పేద మధ్యతరగతి విద్యార్థులకు ఏదైతే ఈ విద్య అనేది ప్రైవేటీకరణ, వైద్య విద్య ప్రైవేటీకరణ చేయడము ఎంతవరకు సమంజసమని ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నాము. ఈరోజు ఏదో ప్రభుత్వం గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఆ ప్రభుత్వానికి ఎక్కడికో క్రెడిట్ పోతాదన్న ఉద్దేశంతో మీరు ఈ విధంగా విద్యార్థుల బతుకులు నాశనం చేయడం విధంగా కర్తవ్యంతో ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత కొడుకు ఇచ్చినటువంటి విద్యాశాఖను ఈరోజు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అని చెప్పి మీరు ఈరోజు చేయడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు వారి యొక్క జీవితాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం అవుతుంది. ఏదైతే గవర్నమెంట్ కళాశాలలో చదివిన విద్యార్థులతో నారా లోకేష్ గారు ఆ రోజు కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ రోజు మీటింగ్ పెట్టుకున్నటువంటి ఒక అమ్మాయికి కూడా ఈరోజు ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు సీటు రాలేదని చెప్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్నటువంటి తన తప్పుడు ఆలోచనలు తీసుకున్నటువంటి ఈ విద్యా ప్రైవేటీకరణ అనేది పూర్తి స్థాయిలో ఆపకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్తా ఉన్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు చదవడానికి అవకాశం లేదా? అంటే విద్యార్థులు కార్పొరేట్ ప్రైవేటీకరణ కావాలా? ఎందుకోసం అంటే మేము ప్రభుత్వాల గురించి మాట్లాడంలే, గతంలో ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా చేసినటువంటి చేయండి. మీరు హాస్టల్ని ఎత్తేసి లెక్చర్లు విడుదల చేయకుండా, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థులు ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. మీరు తక్షణమే ఇప్పటికైనా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి హాస్టల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ మెస్ బిల్లులు విడుదల చేయాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 274 హాస్టల్ మీరు మూసివేసినారు, అవి కూడా మీరు తిరిగి తెరచాలా. ఎందుకంటే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు చదివేది హాస్టల్లో, పాఠశాలలో అవుతున్నారు. అటువంటి విద్యార్థులు మీరు అన్యాయం చేస్తున్నారా? ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అందుకే మేము ఈరోజు పోరాటం దిగాం. ఖచ్చితంగా అవసరమైతే ఈ సమస్యను వారం 10 రోజుల లోపల పరిష్కరించకపోతే ఇదే నంద్యాలలో ఈ యొక్క విగ్రహం దగ్గర ఆమరణ దీక్ష దిగుతాం. అవసరమైతే చలో విజయవాడని పిలుపునిస్తాం. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తాం. విద్యార్థుల సమస్యను మీరు పరిష్కరించండి. ఎందుకోసం అంటే మేము కూడా ప్రజా ఉద్యమాల్లో గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఏ ప్రభుత్వం చేయనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారు, ఆశలు మూసేస్తున్నారు. అంటే మీ ప్రభుత్వం లక్ష్యము ఉన్నాడు బాగుపడాలన్నా, లేనోడికి మీరు సాయం చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు చాలామంది చదువు దూరం అవుతున్నారు. మీరు అంటున్నారు చాలామంది చదివి బాగుపడుతున్నారు, కానీ మేము అంటున్నాం గ్రౌండ్ లెవెల్లో మేము చూస్తున్నాం. విద్యార్థులకు సౌకర్యాలు అందడం లేదు. ఎంతో హాస్టల్స్లో మీరు మెస్ బిల్లులు సరిగ్గా అందడం లేదు. ఫుడ్ దగ్గర హాస్టల్ వాటిని అప్పులు చేసుకున్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కాక ఎంతోమంది ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలో సర్టిఫికేట్స్ అక్కడే ఉండిపోయినాయి. అందుకోసమే ప్రభుత్వం ఇప్పటికైనా కనుగరించండి. లేకపోతే విద్యార్థుల బలం ఏందో మేము చూపిస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వానికి చూపిస్తామని తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణంలోని జ్యోతిరావు పూలే విగ్రహం ఎదుట రాయలసీమ జిల్లాల అధ్యక్షులుగా విద్యార్థి సంఘాలుగా చేపట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమము
రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి పెండింగ్లో స్కాలర్షిప్ అయితేనేమి, ఫీజు రిమెంబర్స్ అయితేనేమి, వసతి గృహాల్లో పెండింగ్లో ఉన్నటువంటి హాస్టల్ మెస్ ఛార్జెస్ అయితేనేమి రిలీజ్ చేయకపోవడం చాలా దారుణమైనటువంటి భాగ్యం. ఎందుకంటే గత రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా ఈ మెడికల్ కాలేజీ తీసుకొచ్చిందో దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణం. ఎందుకంటే ప్రైవేటీకరణ వల్ల విద్యార్థులు విద్యకు దూరం అవుతారు తప్ప విద్యార్థులకు ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతే విద్యార్థులు భవిష్యత్తులో విద్యకు ఎప్పటికీ దూరంగానే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే విద్యార్థులు ఎంతోమంది పేద బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు మెడికల్ సీట్స్ రావాలంటే ఈరోజు లక్షలతో కూడినటువంటి సీట్లు ఇవాళ ప్రైవేటీకరణకు అప్పచెప్పితే ఇవాళ విద్యార్థులు చదువుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మూతపడినటువంటి హాస్టల్ను తిరిగి ప్రారంభించాలి. ఎందుకంటే మూల ప్రాంతాలలో ఉన్నటువంటి వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాలలో హాస్టళ్లు మూతపడే ఆ హాస్టల్ను తిరిగి ప్రారంభించకపోతే రాష్ట్ర వ్యాప్తానికి బంద్కు పిలుపునిచ్చడానికి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తాను.